నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు వారి డిమాండ్ల సాధనకే గత కొద్ది రోజులుగా ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారు. దానికి సంబంధించి ఉన్నత అధికారులు అలాగే మంత్రుల వద్దకు కూడా కాళ్ళు అరిగేలా, అంటే కాళ్ళకున్న చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా ఒక సానుకూలమైనటువంటి స్పందన అనేది రాలా. దీనికి కారణాలు ఏంటనేది మరి వారికి తెలియాలి. ఇటువంటి క్రమంలో తాజాగా విజయవాడలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. దానికి సంబంధించి రౌండ్ టేబుల్, ముందుగా అన్ని ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కొన్ని స్టేట్మెంట్స్ తీసుకున్నారు. మనం ఏం చేద్దాం, ఎలా ముందుకు వెళ్దాం, ప్రభుత్వంపై ఏ విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలి అనే దాని మీద. ఇలాంటి సందర్భంలో ఉద్యోగుల జేఏసీ అమరావతికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మరికొద్ది రోజుల్లోనే మనం ఇక ఇలా మీటింగ్లు పెట్టుకోవడం కానీ, ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళటం కానీ, మంత్రుల దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయని మహాప్రభు అని మనం అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు. మన డిమాండ్ ఏదైతే ఉందో దానికోసం మనం ఫైట్ చేద్దాం, అందరం కూడా ఐక్యంగా ముందుకు అడుగులు వేద్దాం అనేది ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి చర్చగా ఇటు అధికార వర్గాల్లోనూ అలాగే కూటమిలో కూడా ఒక చర్చ జరుగుతుంది. అవును కదా, నిజమే. వారు అడిగేది పిఆర్సీ అమలు చేయమని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేయాలని, ఈహెచ్ఎస్కి సంబంధించిన బకాయిలు విడుదల చేయాలి. ఇవి పెండింగ్లోకి వచ్చేస్తాయని. ఎందుకు ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది, నిర్లక్ష్యం చూపిస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులంటే అంత చులకన భావం ఎందుకు అనేది వారు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి ఒక చర్చ అనేది జరుగుతుంది. మరి కూటమి అధికారంలోకి రాకముందు ప్రభుత్వ ఉద్యోగులతో గంటల తరబడి మీటింగ్లు పెట్టినటువంటి ఇదే నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్నారుగా, మరి ఎందుకు పట్టించుకోవట్లా? అంటే మేము పనికిరాని వారిగా మారిపోయామా, మళ్ళీ 5 సంవత్సరాలు ఆ టైంలోనే మేము గుర్తొస్తామా అనే ఆవేదన వాళ్ళతో ఎక్కువ మంది ఉన్నారట. ఉద్యోగస్తులు అలాగే పెన్షనర్లు కూడా. పెన్షనర్లకు రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ ఇతర బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయట్లేదు. అవి వస్తాయని ఎదురు చూసి చనిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు అనే దాని మీద కూడా డిస్కషన్ జరిగిందండి. దీనికి సంబంధించి మరొక అవకాశం ఇద్దాం, పెద్దల దగ్గరికి వెళ్దాం, సిఎస్ దగ్గరికి వెళ్దాం. మన సమస్యను, ఆయన కూడా ఒక ఉద్యోగిగా ఉన్నారు కాబట్టి మన సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన దగ్గర నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మనం ఏంటో మనం నిరూపించుకోవాలంటే అందరూ ఏకతాటిపైకి రావాలి, ఐక్యంగా మనం ఫైట్ చేయాలి. ఏదైతే గతంలో కూటమికి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. పిఆర్సీ అమలు విషయంలో కానీ, కూటమి అధికారంలోకి వస్తే వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని, అవేమీ కూడా పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు ఒక పోకడతో వెళ్తున్నాయి. ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకోవట్లేదు. అసలు మనమే పని చేయకపోతే మొత్తం వ్యవస్థ అంతా స్తంభించుకుపోతుంది కదా. అయినా సరే మనం సానుకూలమైనటువంటి స్పందనతోనే, రియాక్షన్తోనే మనం పని చేస్తున్నాం. దాన్ని చేతకానితనం కింద తీసుకుంటుంది ఈ ప్రభుత్వం అనే అభిప్రాయాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చాలామంది వ్యక్తపరిచారట. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలు కూడా చాలా ఉన్నాయి. ఆ చాలా సంఘాల్లో అనేక మంది, కొంతమంది ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంటే మరికొంతమంది కూటమికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఇది పద్ధతిగా లేదు అనేది మరికొంతమంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని చెప్పారట. మొత్తానికైతే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది నడుస్తుంది ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్లో అలాగే ఉద్యోగస్తుల్లో కూడా. మేము కష్టపడి పనిచేస్తున్నప్పుడు జీతంతో పాటు మాకు రావాల్సినటువంటి యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడగటంలో తప్పు లేదు. మరి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? దయచేసి సానుకూలమైనటువంటి స్పందనతో ఇతర వర్గాలకు ఏ విధంగా అయితే మీరు మేలు చేస్తున్నారో, వెల్ఫేర్ స్కీమ్స్ అమలుపరుస్తున్నారో మాకు కూడా అలాగే చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారట. దీనికి సంబంధించి అయితే మరికొన్ని సంఘాలు త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి దానికి సంబంధించి తాడో పేడో తేల్చుకోవడానికి సన్నద్ధమైనట్లు కూడా తెలుస్తుంది ఉద్యోగ సంఘాల ద్వారా. చూడాలి మరి ఇప్పటికైనా కూటమిలోని పెద్దలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక ఆలోచన చేసి దీనికి ఒక ఎండ్ కార్డ్ అనేది వేయాలి అనేది వారి డిమాండ్. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.